పేరు మనీ. ఎక్కడి నుంచి వచ్చారు? నాది శ్రీకాకుళం. ప్రెజెంట్ ఇక్కడ కోచింగ్ అంతే. కల్ట్ ఫ్యాన్ అల్లు అర్జున్ కి? డైహార్డ్ ఫ్యాన్. అంతేనా? ఏ మూవీ ఇష్టం అల్లు అర్జున్ అదర్ దాన్ పుష్ప? అలా వైకుంఠపురం, ఆర్య ఫస్ట్. అంటే అల్లు అర్జున్ ఫస్ట్ కొంచెం ఇట్లా చిల్ ఫంకీగా ఉంటాడు కదా ఆ మూవీస్ లా. దీంట్లో డిఫరెంట్ ఏ జోనర్ నచ్చింది? రెండిట్లా రెండు బాగానే ఉన్నాయి. ఫ్యాన్స్ కాబట్టి అన్ని ఉండాలి కదా, అది ఉండాలి ఇది ఉండాలి కదా, అంతే. ఎప్పుడు ఒకటే ఉంటే రొటీన్ కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి మూవీ మీద? చాలా ఎక్కువ. అంతేనా? వన్ బాగుంటది, 1 కన్నా 2 బాగుంటది అంటారా? ఏమో చూడాలి కదా ఇంకా. ఇప్పుడు వరకు అయితే 1 చూసాం కాబట్టి ఓకే, 2 చూసి ఆ రోజు రివ్యూ మళ్ళీ చెప్తాం. ఒక్కసారి అల్లు అర్జున్ మేనరిజం అండ్ డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్. ఇంకొకటి, ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ అయినాయి. పుష్ప 1 లో సమంత గారు చేశారు ఊ అంటాం ఆ సాంగ్. ఇప్పుడు పుష్ప 2 లో శ్రీలీల గారు చేశారు కిసిక్ సాంగ్. రెండిట్లో ఏది మంచిగా అనిపించింది? అంటే అది డాన్స్ కోడ్ చూసాం కాబట్టి అది బాగుంది, కానీ ఇది ఇంకా డాన్స్ చూడలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ డాన్స్, ఓన్లీ లిరికల్. సో డాన్స్ లో చూస్తే మనకి ఇంకా బాగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మూవీ వచ్చేందుకు మీరు వెయిట్ చేయాలి అయితే కంపల్సరీ. మూవీ వచ్చేందుకు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. కలెక్షన్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ గా. ఇప్పుడు 100 crore క్లబ్ ఉంది కదా, అందులో చేరుతుంది అంటారా పుష్ప? ఫస్ట్ డే బోర్డు సరిపోయింది. ఫస్ట్ డే ఒక బోర్డు లో అయిపోయింది 100 crores. అంటే ఇప్పుడు పుష్ప 1 మనకి చిన్న ట్విస్ట్ పెట్టి పుష్ప 2 ఇస్తున్నారు కదా, పుష్ప 3 కూడా ఉంటుంది అంటారా? అది అలా చెప్పలేదు. కొంచెం ఇక్కడ జరగండి. ఏముంటది? పుష్ప 4 కూడా ఉంటది అంటారా? మీరు ఇక తమ్ముళ్ళు పడుతుంది మరి. పుష్ప 4 ఉండదు. రీసెంట్ గా ఇదే లాస్ట్ అని చెప్పినట్టున్నారు. పుష్ప 3 పక్కా ఉంటది మరి. దాని కంటిన్యూషన్ 4 కూడా వస్తుందేమో మరి. ఏమో తెలియదు. పార్ట్ 2 లో ఏమైనా క్లిఫ్ హ్యాంగర్ పెడితే మళ్ళీ పార్ట్ 3 ఉండొచ్చు. సో అలా ఒక్కసారి అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డైలాగ్. పుష్ప అనుకుంటా, నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. జై బన్నే, జై బన్నే, జై బన్నే. ఏం చెప్పాలి? చెప్పండి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్.